ఓకేనా? నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ని కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం నేతల గృహ నిర్బంధాలను నిరసిస్తూ జిల్లా ఎస్పీకి లేఖ రాసిన ప్రతిపక్ష నేత రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాశారని మండిపడ్డ చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కుట్రపూరిత వైఖరి అవలంబిస్తోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ. తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని కాపాడేందుకు రెచ్చిపోతున్న మావోయిస్టులు. విశాఖ ఏఓబీలో 2 వాహనాలు దగ్ధం. మరోసారి కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు. రాయితీ ఉల్లిని అందించాలని నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కేసు నమోదు. ట్రాక్టర్ ప్రమాదానికి కారణం కావడంపై సుమోటోగా కేసు నమోదు చేసిన ఆకివీడు పోలీసులు. డీటెయిల్ చూస్తే, చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం నేతల గృహ నిర్బంధాలను నిరసిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఆంధ్రనివా ప్రాజెక్టును పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు నీరు తీసుకురావాలని కోరుతూ రామకుప్పం మండలంలో టీడీపీ నేతలు చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ పార్టీ నేతలు కార్యకర్తలను అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో నేతల గృహ నిర్బంధాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. శాంతియుత ఆందోళనల ద్వారా సాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు కుప్పం ప్రజలు ప్రయత్నం చేశారని లేఖలో తెలిపారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం ప్రభుత్వం బాధ్యత అని, వాటికంటే ప్రభుత్వానికి వేరే ఇతర ప్రాధాన్యాంశాలు ఉన్నట్లు కనిపిస్తోందని లేఖలో పేర్కొన్నారు. తమ నాయకులను గృహ నిర్బంధానికి గురి చేయడం ద్వారా చిత్తూరు జిల్లా పోలీసులు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాశారని చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ నిర్బంధాలను గురైన వ్యక్తులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాజ్యాంగ వ్యతిరేక అప్రజాస్వామిక అరెస్టులను స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య విస్తృత ప్రయోజనాలను కాపాడాలని జిల్లా ఎస్పీకి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కుట్రపూరిత వైఖరి అవలంబిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. కేవలం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇస్తామని, నిర్వాసితుల విషయం తమకు సంబంధం లేదని చెప్పడం ద్రోహం చేయడమే అని మండిపడ్డారు. సవరించిన అంచనాల ప్రకారం 2019లో 47,725 కోట్లకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడైనా ఏ జాతీయ ప్రాజెక్టుకైనా నిర్వాసితులు పునరావాసానికి నిధులు ఇవ్వాలని కేంద్రం మెలికపెట్టిన దాఖలాలున్నాయా అని ప్రశ్నించారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని, ఇప్పుడు పోలవరం అంశాల్లో కేంద్రం తీరని అన్యాయం చేస్తుందని వ్యాఖ్యానించారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవటం మాని పోలవరం సాధనకై కలిసికట్టుగా పోరాడాలని హితవు పలికారు. రాజకీయాల అతీతంగా అందరూ కదిలి ఉద్యమానికి సిద్ధం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని కాపాడుకునేందుకు 2 రోజులకు ఒకసారి మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో హడావుడి చేసిన మావోలు ఇప్పుడు విశాఖలో హల్చల్ చేస్తున్నారు. విశాఖ ఏఓబీలో మావోయిస్టులు 2 వాహనాలను దగ్ధం చేశారు. ఒడిశా మల్కాన్గిరి జిల్లా పప్పర్లమెట్ట అడవి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో పోలీసు బలగాలు, ప్రత్యేక బృందాలు అప్రమత్తమయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు మావోయిస్టుల కోసం కుంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ తరుణంలో పోలీసు ఉన్నతాధికారులు మరింత నిఘా పెంచారు. వీరి కోసం గాలింపు చర్యలను మరింత ఉధృతం చేశారు. అటు ఒడిశా పోలీసు బలగాలు కూడా గాలింపు ముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది. కాగా జూలై నెలలో ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గత 10 రోజుల్లో 3 ఎన్కౌంటర్లు జరిగాయి. అప్పుడు జరిగిన వరుస ఘటనల్లో మావోయిస్టు అగ్రనేతలు మళ్లీ తప్పించుకున్నారని పోలీసులు అంటున్నారు. ఒడిశా సరిహద్దుల్లో అప్పట్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోల అగ్రనేతలు తప్పించుకున్నారని ప్రచారం జరిగింది. అయితే నాటి నుంచి మావోల జాడ పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఈ మధ్య ఇలా వాహనాలు, ఇన్ఫార్మర్లను కాల్ చేస్తూ ఉనికిని చాటుకుంటూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే జరగకూడదని భావించిందో అదే జరిగింది. 1500 మంది పోలీసులు 30 చెక్పోస్టులు ఏర్పాటు చేసిన కర్నూలు జిల్లా దేవరగట్టలో ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా భారీగా బన్నీ ఉత్సవం జరిగింది. అయితే భారీగా జనం తరలి వచ్చి కర్రలతో కొట్టుకున్నారు. చాలా మందికి గాయాలయ్యాయి. ఈ సంవత్సరం కరోనా వలన ప్రభుత్వం కర్రల సమరానికి అనుమతి ఇవ్వలేదు. ముందుగానే కర్నూలు పోలీసులు పెద్ద ఎత్తున దేవరగట్టలో మోహరించారు. అయితే రాత్రి 10 తర్వాత పోలీసులు కాస్త కంట్రోల్ వదిలేశారు. అంతే 1,00,000 మంది దాకా బన్నీ ఉత్సవానికి తరలి వచ్చేశారు. పోలీసుల ఆంక్షల్ని పట్టించుకోలేదు. దసరా నీళ్ళు పారుతున్న నీళ్ళు అట్లాంటి రంగరంగా పోలీసు వారి విజ్ఞప్తి, ఆఫీసర్స్ అండ్ మెన్ ఎవరైనా దాదాపు 20 మంది పైన ఉన్నారు, 30 మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం దసరా సమయంలో మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుపుతారు. ఆ తర్వాత విగ్రహాల్ని ఊరేగిస్తూ జైత్రయాత్ర నిర్వహిస్తారు. ఈ సమయంలో స్థానిక నెరణికి, సులువాయి, విరుపాపురం, అరికేరి, ఎల్లార్తి గ్రామాల ప్రజలు కర్రలు, కాగడాలతో దేవరగట్టుకు వస్తారు. మాలమల్లేశ్వర స్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు కర్రలతో సమరానికి దిగుతారు. ఈసారి అదే జరిగింది. అక్కడో చిన్నపాటి యుద్ధ వాతావరణం కనిపించింది. కాగడాల విసురుకుంటూ తొక్కిసలాట జరుపుకుంటూ కర్రలతో కొట్టుకున్నారు. ఎలాగూ ఉత్సవం జరగదు కదా అని పోలీసులు తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయలేదు. తీరా ఇంతమంది గాయపడేటప్పటికీ వారికి వెంటనే చికిత్స అందించలేకపోయారు. వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించాల్సి వచ్చింది. మొత్తానికి ప్రజలు దేవరగట్ట చేరనివ్వకుండా చేయాలని చూసిన జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ఫలించకుండా పోయాయి. కరోనా వచ్చిన సంప్రదాయాన్ని వదిలే ప్రసక్తే లేదంటూ ప్రజలు పట్టుదల చూపించారు. దేవరగట్టకు ఎవరు కూడా రాకుండా ఉండాలని ముంబై చెక్పోస్ట్ దగ్గర 50 సీసీ కెమెరాలు పెట్టి నిఘా కొనసాగించిన ప్రజలు చాలా తెలివిగా రహస్య కొండల మార్గాల్లో దేవరగట్ట చేరారు. బన్నీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. గాయాలు తగిలినా పర్వాలేదంటారే తప్ప ఉత్సవాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదంటారు స్థానికులు. ఇది తమ ఆచారమని దీన్ని ఆపే ప్రసక్తే లేదని తెలిపారు. పోలీసు వారి విజ్ఞప్తి, ఆఫీసర్స్ అండ్ మెన్ ఎవరైనా
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినాకర్ పుండర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ హెచ్ఎంలతో కోవిడ్ సమయంలో పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పాఠశాలల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరినీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాస్కులు, శానిటైజర్ వాడుతూ భౌతిక దూరాన్ని పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి పాఠశాలలో చేతులు కడుక్కునేందుకు తగిన ఏర్పాట్లు తప్పకుండా ఉండాలని సూచించారు. అలాగే వికల్ప పద్ధతిలో తరగతులను నిర్వహించాలని సూచించారు. ఈ పద్ధతి ప్రకారం కొన్ని తరగతులను ఒకరోజు నిర్వహిస్తే మిగిలిన తరగతులను మర్నాడు నిర్వహిస్తారు. అలాగే ప్రతి పాఠశాలలో మంచినీటి కోసం ఆర్ఓ ప్లాంట్ ఉండే విధంగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే నాడు నేడు ద్వారా 54 పాఠశాలల్లో 24 పాఠశాలలు ఆర్ఓ ప్లాంట్లు కలిగి ఉన్నాయని తెలిపారు. ఇక ప్రతి పాఠశాలలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా వైఫై ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అడ్వాన్స్డ్ ఫౌండేషన్ స్కూల్ని కూడా నిర్వహించేందుకు నిధులు సమకూర్చామని తెలిపారు. ప్రతి పాఠశాలలో మానిటరింగ్ సిస్టమ్ ద్వారా విద్యార్థుల నమోదు మరియు డ్రావుట్ నిష్పత్తులను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. దీని మీద ఈరోజు ఆల్ ద హెచ్ఎంస్తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ఈరోజు ఏడీసీ అలాగే ఈఓ అలాగే సూపరింటెండెంట్ ఇంజనీర్ కేఎంసీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా మనం పిల్లలకి కరోనా రాకుండా మనం చూడాలి, అది మన బాధ్యత, పిల్లలతో పాటు మన స్కూల్ టీచర్స్ కూడా. సో దీనికోసం స్కూల్స్లో ఇనఫ్ శానిటైజర్ అలాగే మాస్క్ పెట్టాలి, అది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాగే సోషల్ డిస్టెన్సింగ్ ఖచ్చితంగా మన స్కూల్స్లో ఉండాలి, అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దీనికోసం ఉన్న చోట్ల మన హ్యాండ్ వాష్ అంటే స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కట్టిన హ్యాండ్ వాష్ వాళ్ళు వాడాలి, బేసిన్స్ వాడాలి. అలాగే లేని చోట్ల మన మొబైల్ హ్యాండ్ వాష్ బేసిన్స్ కూడా ఇస్తున్నాము. దీంతో పాటు ఇంకా మాస్క్ కూడా మనం ఇంకా కావాలంటే అది కూడా ఇస్తున్నాము. దీంతో పాటు ఇంకా స్టాగర్డ్ వేలో అంటే అన్ని క్లాసెస్ ఒకే రోజు పెట్టుకుండా ఇంకా స్టాగర్డ్ వేలో ఆల్టర్నేట్ డేస్ లేకపోతే 2 డేస్కి 3 డేస్కి ఒకసారి అది కూడా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దీంతో పాటు ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూ అంటే షార్టేజ్ ఆఫ్ టీచర్స్, దీని మీద కూడా మనం డిస్కస్ చేసాము. సో షార్టేజ్ ఆఫ్ టీచర్స్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ టీచర్స్, మన హై స్కూల్స్లో ఎక్కువ టీచర్స్ ఉన్నారు, అలాగే ఎలిమెంటరీలో తక్కువ ఉన్నారు. సో హై స్కూల్ నుంచి ఎలిమెంటరీ తీసుకురామని అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దీంతోపాటు ఇంకా స్కూల్లో టాయిలెట్ క్లీనర్ వర్కర్స్ అది కూడా పెట్టమని అందరి నుంచి రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి అది కూడా నెక్స్ట్ స్టాండింగ్ కమిటీలో మనం పెట్టున్నాము. దీంతోపాటు మన డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. మన స్మార్ట్ సిటీ వర్క్స్ నుంచి ప్రతి స్కూల్కి ఒక ఆరో ప్లాంట్ ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మన నాడు నేడులో మన చూసిన స్కూల్స్ అంటే 24 స్కూల్స్ అవుట్ ఆఫ్ 54 ఆల్రెడీ హ్యావ్ డ్రింకింగ్ వాటర్ ఆరో, అదే అన్ని స్కూల్స్కి ఎక్స్టెండ్ చేయి, అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దీనికి మంచినీళ్ళు కార్పొరేషన్ నుంచి డ్రింకింగ్ వాటర్ సప్లై అది కూడా ఇవ్వమని చెప్పాము. అలాగే నెట్ కనెక్టివిటీ ఇష్యూస్, ఇప్పటి వరకు ఏపీ ఫైబర్ నెట్ ఉండేది. సో ఇప్పుడు మన స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి స్మార్ట్ సిటీ వైఫై అదే స్కూల్స్లో కూడా అన్ని స్కూల్స్లో కూడా ఉండాలి, అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఇంపార్టెంట్ అంటే టీచర్స్కి ఉన్న సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్, సర్వీస్ రిజిస్టర్స్ అప్డేట్ అవ్వట్లేదు, అలాగే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సర్వీస్ రిలేటెడ్, అది కూడా మనం టేకప్ చేస్తున్నాము. దీంతోపాటు అడ్వాన్స్ ఫౌండేషన్ స్కూల్ మనం కంటిన్యూ చేస్తున్నాము. దీనికి కావాల్సిన మన ఫండింగ్ అది కూడా స్టాండింగ్ కమిటీలో పెట్టి అది కూడా పాస్ చేయడం జరుగుతుంది. అలాగే స్కూల్కి ఒక మానిటరింగ్ సిస్టమ్, ప్రతి స్కూల్కి ఒక మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టాము. దీంట్లో మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, అలాగే స్కూల్ డ్రాప్అవుట్ రేషియో, అలాగే నెక్స్ట్ ఇయర్ మన ఎన్రోల్మెంట్ రేషియో అది కూడా చూడడం జరుగుతుంది. సో ఇది మన నవంబర్ నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి నెల ఇలాంటి మీటింగ్ పెట్టమని ఈఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆల్ ద హెచ్ఎంస్కి మన కోవిడ్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ అది చెప్తూ ఈ మీటింగ్ నేను అందరితో నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ. మున్సిపల్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించినందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. లోకేష్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి విషయం తెలిసిందే. అయితే
పర్యటనలో భాగంగా ట్రాక్టర్ ప్రమాదానికి కారణం కావడంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ డ్రైవింగ్పై అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తూ 10 మందిని ట్రాక్టర్లో ఎక్కించుకుని వారి ప్రాణాలకు హాని కలిగే విధంగా లోకేష్ ప్రవర్తించారని కూడా పోలీసులు కేసు పెట్టారు. రోడ్లపై అవగాహన లేకుండా ట్రాక్టర్ డ్రైవింగ్ చేసినందుకు కేసు నమోదు చేశారు. అన్న ఒక్కసారి విజయనగరం జిల్లాలో జీడిపప్పును చోరీ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఓ పరిశ్రమకు చెందిన జీడిపప్పు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులతో పాటు చోరీ చేసి జీడిపప్పును స్వాధీనం చేసుకున్నామని ఎస్సీ రాజ్కుమార్ తెలిపారు. ఇరవై 22వ తారీఖున 1 గంట నుండి 5 గంటల మధ్య కిసాన్ అగ్రి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీకి సంబంధించినటువంటి మేనేజర్ గుండా మనోజ్ కుమార్ అని చెప్పేసి ఆయన ఓల్డ్ మష్రూమ్ గోడౌన్స్, ఇది మోదవలస విలేజ్ డెంకాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో లొకేట్ అయి ఉన్నది. ఆ గోడౌన్స్లో ఉన్నటువంటి 24 లక్షల వర్త్ అయినటువంటి 350 బ్యాగుల రా క్యాషూనట్ మిస్ అయినాయి అని చెప్పేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్ యొక్క గోడౌన్ తాళం పగలగొట్టి మరి 350 బ్యాగులు దొంగిలించినట్లుగా ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు డెంకాడ పోలీస్ స్టేషన్లో 454/380 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇది 24 లక్షల వర్త్ కాబట్టి ఇది గ్రేవ్ కేసుగా నమోదు చేయడం జరిగింది. దీని ఇన్వెస్టిగేషను సిఐ భోగాపురం శ్రీధర్ గారు ఇమ్మీడియట్గా టేకప్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ మేరకు అంటే పట్టపగలు షట్టర్ తాళం పగలగొట్టి మరి ఈ ప్రాపర్టీని తీసుకువెళ్ళిపోయే ధైర్యం ఎవరికి ఉంటుంది, పట్టపగలు ఇంత ఎవరు చేస్తారు అని చెప్పేసి వీళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ క్యాజువల్ అంతా కూడా గోడౌన్లోకి ఎవరైతే ఆ స్టాక్ని అక్కడ అన్లోడ్ చేశారో ఆ లేబర్ని వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల విలేజెస్ అంతట్లోనూ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు కొంతమంది లేబర్ వాళ్ళు ఒక లారీ వచ్చినట్టుగా ఆ లారీలోకి వాళ్ళు లోడ్ ఎత్తినట్టుగా చెప్పడం జరిగింది. దాని మీద ఆ లారీ ఎవరు పెట్టారు, తర్వాత ఆ లేబర్ని ఎవరు మాట్లాడారు, వాళ్ళకి లేబర్ ఛార్జెస్ ఎవరు పే చేశారు అనే దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఈ మనోజ్ కుమార్ అనే ఆయన కూడా దానిలో ఉన్నట్టు, అతను కూడా ఆ టైంకి ఉన్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ మనోజ్ కుమార్ కిసాన్ అగ్రి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ దానికి సంబంధించినటువంటి మేనేజర్ అయిన ఈ గుండా మనోజ్ కుమార్ ఆయన ఇదంతా జరిగినా కూడా తనకేమీ తెలియనట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. తర్వాత దాన్ని బేస్ చేసుకొని కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ గుండా మనోజ్ కుమారు ఆ తర్వాత దీన్ని కనుక మళ్ళీ ఒకసారి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి లేబర్ ద్వారా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత V1 కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అలాగే అతని వర్కర్స్ అయినటువంటి డైరెక్టర్ జనరల్ మేనేజరు వాసుదేవ్ గిరీషు, తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజరు వెంకట్రావు, వీళ్ళందరూ కూడా కలిపి కాన్స్పిరసీ చేసి మరి ఈ రా క్యాషూనట్ దొంగిలించినట్టుగా
దాన్ని తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళంతా కలిపి దీనికి కుట్ర పన్నినట్టుగా తెలియడం జరిగింది. ఉల్లిధరలు సామాన్యుని మరోసారి కన్నీరు పెట్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో రవాణాపై తీవ్ర ప్రభావం చూపించిన ఉల్లి రవాణా నిలిచిపోవడంతో తాజాగా మరోసారి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో జనం ఉల్లిపాయలు కొనాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పెరిగిన ఉల్లి ధరల నుంచి సామాన్యులకు ఊరట కలిగించేందుకు ఏపీలోని జగన్ సర్కార్ రాయితీ ఉల్లిని అందించాలని నిర్ణయం తీసింది. ఇక ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారులు నేరుగా రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలిస్తున్నారు. ఉల్లిపాయల కోసం వినియోగదారులు క్యూ లైన్లలో బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. జగ్గారెడ్డిగూడెం వద్ద పనులు చేస్తున్న వ్యక్తికి విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం దాసరివారి వీధిలో గత 9 సంవత్సరాలుగా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం కరోనా మూలంగా నియమ నిబంధనలతో 9 రోజులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9 రోజులు ముగియడంతో వశిష్ఠ గోదావరి వలంధర రేవులో అమ్మవారిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్ బృందం పాల్గొన్నారు.
రన్ అవుతుంది కదా. జై భవానీ జై భవానీ జై భవానీ ఎవరన్నారు పడుకున్నాడు జాత విధి నిర్వహణలో అసువులు బాసిన అమరుల త్యాగాలు మరవలేనివని వారి పోరాటాలు ఎన్నటికీ వృధా కావని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అధ్యాన్ నయీం ఆష్మి పేర్కొన్నారు. ఇక పోలీస్ అమరుల తెలుగుదేశం నేతల గృహ నిర్బంధాలను నిరసిస్తూ జిల్లా ఎస్పీకి లేఖ రాసిన ప్రతిపక్ష నేత రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాశారని మండిపడ్డ చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కుట్రపూరిత వైఖరి అవలంబిస్తోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ. తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని కాపాడుకునేందుకు రెచ్చిపోతున్న మావోయిస్టులు. విశాఖ ఏఓబీలో 2 వాహనాలు దగ్ధం. మరోసారి కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు. రాయితీ ఉల్లిని అందించాలని నిర్ణయించిన ఏపీ సర్కార్. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కేసు నమోదు. ట్రాక్టర్ ప్రమాదానికి కారణం కావడంపై సుమోటోగా కేసు నమోదు చేసిన ఆకివీడు పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.